డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి మరో కొత్త చట్టం రాబోతుంది. అంటే ఈ చట్టం గతంలో ఏంటంటే, గతంలో వచ్చేసి ఏదైతే అకామా దాటిన తర్వాత ఎవరికైనా కూడా లైసెన్స్ రెన్యువల్ ఉంటే కూడా రెన్యువల్ ఓన్లీ ఆన్‌లైన్‌లోనే అవుతున్నాయి. సో, కాబట్టి కార్డ్స్ ప్రింట్ కావడం లేదని చెప్పేసి కొంతకాలం వరకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ప్రింటింగ్ మొదలైంది. సో, కాబట్టి ఏదైతే మిషన్స్ ఉన్నాయో డైరెక్ట్‌గా వచ్చేసి కొన్ని మాల్స్‌లలో పెట్టడం జరిగింది. అప్పటికప్పటికే వితిన్ 5 మినిట్‌లో మీకు కార్డ్ ప్రింట్ అవ్వి బయటకు వస్తుంది. సో, కాబట్టి ఇలా తీసుకోండి ఎవరైనా తీసుకునేవాళ్ళైతే అంటే అని చెప్పడం జరిగింది. సో, కాబట్టి ఆ సమయంలో నేను కూడా అలాగే వెళ్ళి తీసుకోవడం జరిగింది. సో, కాబట్టి అలాగే ఒక అవనీస్ మాల్‌లో ఉండడం జరిగింది మిషన్ వచ్చేసి. అక్కడ ఒక 5 మినిట్స్‌లో పూర్తిగా ప్రింట్ అయిపోయింది, వచ్చింది. సో, కాబట్టి ఆ తర్వాత చాలామంది చాలా పెద్ద ఎత్తున తీసుకోవాలని అనుకుంటున్నారు కానీ కుదరడం లేదు. ఏదో కొన్ని పనుల వల్లో ఇంకోటో కొన్ని ఆలస్యం చేశారు. సో, కాబట్టి చేసినందుకు గాను ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే, ఈ కొత్త చట్టం అమలు చేసిందేంటంటే 10 దినార్లు 10 దినార్లు రుసుము కట్టాల్సి ఉంటుంది. సో, కాబట్టి 10 దినార్లు డబ్బులు కడితేనే కొత్త లైసెన్స్ ప్రింటింగ్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కొన్ని దాని గురించి ఎలా ఏంటి అనేది వివరాలైతే మరింత